ఎస్ కల్వకుంట్ల కవిత మరొకసారి కోర్టు మెట్లెక్కబోతున్నారు. ఆమెకు విధించిన జ్యుడిషియల్ కస్టడీ ఇవాల్టితో ముగియబోతున్న నేపథ్యంలో ఆమెను వర్చువల్గా కోర్టు ముందు ప్రవేశపెడతారా, లేకపోతే ఆమె ఫిజికల్గా కోర్టుకు హాజరవుతారా అన్న ఇంకా క్లారిటీ లేదు. అయితే మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టుకు ఆమె హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద మార్చి 15వ తేదీన అరెస్ట్ అయిన కవితను ఆ తర్వాత కొన్ని రోజుల పాటు విచారించింది ఈడీ. ఆ తర్వాత మార్చి 26వ తేదీ నుంచి ఆమె జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉన్నారు. తాజాగా ఆమె జ్యుడిషియల్ రిమాండ్ ఇవాల్టితో ముగిసిన నేపథ్యంలో ఆమెను మరోసారి కోర్టు ముందుకు తీసుకురాబోతున్నారు. దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది మనకు. నేడు కోర్టుకు ఎమ్మెల్సీ కవిత, ఈడీ సిబిఐ కేసుల్లో ముగియనున్న కస్టడీ అంటూ దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూడవచ్చు. సోమవారం కోర్టులో హాజరు కానున్నారు. ఈ కేసులో కవితకు విధించిన జ్యుడిషియల్ కస్టడీ సోమవారంతో ముగియనుండడంతో మధ్యాహ్నం 2 గంటలకు ఆమెను ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది అన్న డీటెయిల్స్ కనిపిస్తూ ఉన్నాయి మనకు. ఓవరాల్గా చూస్తూ ఉంటే కవితను మార్చి 15వ తేదీ నుంచి ఆమె ఈడీ కస్టడీలో ఉన్నారు. ఆ తర్వాత ఈడీ కస్టడీలో ఉండి తిహార్ జైల్లో ఉన్న సందర్భంగానే సిబిఐ కూడా ఆమెను అరెస్ట్ చేసింది. అయితే ఈ 2 అరెస్టులను సవాల్ చేస్తూ ఆమె ఢిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఆ విచారణకు సంబంధించి అంటే ఈడీ పైన వ్యతిరేకంగా వేశారు పిటిషన్, ఆ తర్వాత సిబిఐ పైన వేశారు. ఈ 2 పిటిషన్లను కూడా మే 24వ తేదీన ఢిల్లీ హైకోర్టు విచారించబోతుంది. ఈ నేపథ్యంలోనే తిహార్ జైల్లో ఉన్న కవితకు సంబంధించిన జ్యుడిషియల్ రిమాండ్ ఇవాళతో ముగియడంతో ఆమెను కోర్టు ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పుడు ఆమెకు బెయిల్ దొరుకుతుందా, లేకపోతే జ్యుడిషియల్ రిమాండ్ ఎక్స్టెండ్ అవుతుందా అన్న విషయంలో కుతూహలం నెలకొంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణని కాంటాక్ట్ చేద్దాం. రామకృష్ణ, మీ దగ్గర ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి? ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టుకు ఆమె ఫిజికల్గా హాజరవుతున్నారా, లేకపోతే వర్చువల్గా విచారించే అవకాశం కనిపిస్తుందా? ఈ రోజుతో ముగుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఆమె వర్చువల్ గానే హాజరుపరుస్తారు. ఎందుకంటే ఈ నెల 24వ తేదీ నాటికి సిబిఐ కేసులోను అలాగే ఈడీ కేసులో కూడా కవితకి సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ బెయిల్ పిటిషన్స్ కూడా ఢిల్లీ హైకోర్టులో ఉన్నాయి. మరి ఈ నెల 24వ తేదీన జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ దీనికి సంబంధించి తీర్పునివ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె జ్యుడిషియల్ కస్టడీని వారం రోజుల పాటు పొడిగించే అవకాశాలు అయితే ఉన్నట్లు సమాచారం అందుతుంది. మరి ఒకవేళ ఢిల్లీ హైకోర్టులో బెయిల్ వస్తే ఓకే, రాకపోతే మాత్రం ఆమె మళ్ళీ సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇవాళ వర్చువల్గా జరిగే విచారణలో ఆమెకు బెయిల్ దక్కే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఆమె ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా ఆమె తరపున అడ్వకేట్స్? ఇవాళ సిబిఐ కోర్టులో ఆమె జ్యుడిషియల్ రిమాండ్ కి సంబంధించి డెసిషన్ జస్ట్ ఫర్ జ్యుడిషియల్ రిమాండ్ ఎక్స్టెండ్ చేస్తారు అంతే. ఎలాంటి విచారణ కూడా జరగదు ఈ రోజు సిబిఐ కోర్టులో. ఈ కేవలం జస్ట్ ఫర్ రిమాండ్ 20వ తారీఖు ఎండ్ అయింది కాబట్టి రిమాండ్ చేస్తారు. వారం రోజుల 5 రోజుల అనేది జడ్జి కావేరి బవేజా మీద డిపెండింగ్ అయి ఉంటుంది. అయితే వాదనలు కానీ ఇవన్నీ కానీ బెయిల్ పిటిషన్స్ కానీ అన్ని ఢిల్లీ హైకోర్టు ఫార్మాలిటీస్ అంతే. ఇవాళ సిబిఐకి సంబంధించిన బెయిల్ పిటిషన్ కానీ అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించిన బెయిల్ పిటిషన్ కానీ రెండింటి మీద కూడా ఈ నెల 24వ తేదీన ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పబోతుంది. కాబట్టి ఈమె జ్యుడిషియల్ రిమాండ్ తప్పనిసరిగా ఎక్స్టెండ్ చేయాల్సిందే. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ రామకృష్ణ. ఓవరాల్గా చూస్తే ఆమెకు బెయిల్ దక్కే అవకాశాలు లేవన్న విషయం మనకు క్లారిటీ వస్తుంది. మొత్తం మీద మార్చి 15వ తేదీ నుంచి ఆమె జైల్లో ఉన్నారు. జైలా అన్నది కొంత మీమాంస కొనసాగింది. అయితే ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇవాళ ఫార్మల్గా ఆమెను రౌజ్ అవెన్యూ కోర్టులో వర్చువల్గా ప్రవేశపెట్టి ఆ తర్వాత ఫార్మల్గా 1 వీక్ జ్యుడిషియల్ రిమాండ్ ఎక్స్టెన్షన్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మే 24వ తేదీ చాలా క్రూషియల్గా కనిపిస్తుంది మనకు. ఆ రోజు ఆమె సిబిఐ అదే రకంగా ఈడీ అరెస్టులను సవాల్ చేస్తూ ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఆ రెండింటికి సంబంధించిన విచారణను మే 24వ తేదీకి పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఆ రోజు గనక విచారణ జరిగితే ఆమెకు బెయిల్ దక్కుతుందా, లేకపోతే మళ్ళీ కంటిన్యూ అవుతారా అన్నది మాత్రం ఇప్పుడు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి చైన్ చూసుకుంటే మార్చి 15th రోజు ఆమెను ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత 10 రోజుల పాటు విచారణ జరిపింది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఆ తర్వాత మార్చి 26th నుంచి ఆమె జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. తిహార్ జైల్లో ఉన్న ఒక పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే
24వ తేదీన ఢిల్లీ హైకోర్టు ముందు ఆమె పిటిషన్లు విచారణకు రాబోతున్నాయి. ఆ విచారణ సందర్భంగా ఆమెకు బెయిల్ దక్కుతుందా లేకపోతే ఎక్స్టెన్షన్ కొనసాగుతుందా అన్నది మాత్రం మీమాంస కొనసాగుతుంది. ఆ పార్టీ శ్రేణుల్లో కూడా ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. అరవింద్ కేజ్రీవాల్కి ఆల్రెడీ బెయిల్ వచ్చింది, ఆయన ఇంటీరియం బెయిల్ మీద బయట ఉన్నారు కాబట్టి కవితకు కూడా బెయిల్ దక్కుతుంది అన్న అంచనాలు వినిపించాయి. పార్టీ వర్గాలలో ఒక ఆశ కనిపించింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అరవింద్ కేజ్రీవాల్ మళ్ళీ జూన్ 1వ తేదీన మళ్ళీ కోర్టుకు వెళ్లాల్సిన పని ఉంది, జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. నేపథ్యంలో కవితకు రిలీఫ్ దొరుకుతుందా దొరకదా అన్న విషయంలో మాత్రం కొంత మీమాంస కంటిన్యూ అవుతోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.